హక్కులు కాపాడలేనప్పుడు ఆ సభ 120 మంది సభ్యులకు సంబంధించిన శాసనసభ, కేవలం ప్రభుత్వానికి సంబంధించిన 63 మంది సభ్యుల సభ కాదు అది. 120 మందికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి అక్కడ. అందరి హక్కులను కాపాడడానికే స్పీకర్ గారిని ఎన్నుకున్నాం ఏకగ్రీవంగా మేము. కాబట్టి సభలో ఉన్న ప్రతి సభ్యుడు హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. కానీ మా హక్కులను స్పీకర్ గారు కాపాడలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టే శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అయితే సభలో మేము చెప్పదలుచుకున్నది ఏందయ్యా అంటే, చంద్రశేఖరరావు గారు నిన్న చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధానంగా 2 అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా గోదావరి నదుల మీద కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు 450 అక్రమ బ్యారేజీలు నిర్మిస్తున్నారని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 18 లక్షల ఎకరాల ఆయకట్టు 5 జిల్లాలు ఎడారిగా మారిపోయి తాగడానికి నీళ్లు లేక అన్నమో రామచంద్రాన్ని అడక్క తినవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఆనాడే చెప్పినాం. చెప్తే ఈ చంద్రశేఖరరావు ఏమి అవహేళన చేసిండు మమ్మల్ని, తెలుగుదేశం పార్టీని. 1-2 టీఎంసీలు తాగడానికి బ్యారేజీలు కట్టుకుంటే నానా యాగి చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి సమర్థించిండు. మేము ఆ రోజే చెప్పినాం, గోదావరి మీద, ఇంద్రావతి నదుల మీద, ప్రాణహిత ప్రాజెక్టుల మీద అక్రమ బ్యారేజీలు నిర్మిస్తున్నారు. వాటన్నింటినీ పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని వేసి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీలను అన్నింటిని కూడా, అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించే ప్రాజెక్టులు అన్నింటిని కూడా ఆపాలే, పోరాటం చేద్దాం పార్టీలకు అతీతంగా అని మేము చెప్తే ఆనాడు మమ్మల్ని అవహేళన చేసిండు. కానీ ఈరోజు ఆనాడు మేము ఏదైతే చెప్పినామో అదే విషయాలను ఈరోజు సభలో చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఇక రెండవది, కర్ణాటక కృష్ణానది మీద నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీలను కూడా వెలికి తీసింది తెలుగుదేశం పార్టీ. వాటి వివరాలను కూడా పదే పదే వివిధ సందర్భాలలో మేము లేవనెత్తితే ఒక్కనాడు కూడా ఈ అంశాలను ప్రస్తావించని చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆయన ఏదో రోజుల కొద్దీ, నెలల కొద్దీ, వేల గంటల కొద్దీ గూగుల్ మ్యాప్లలో ఆయననే కనిపెట్టినట్టు ఆ అక్రమ బ్యారేజీలను ఆయననే ఏదో గుర్తించినట్టుగా ఈరోజు ఆయన కథ చెప్తున్నాడు. మేం చెప్పినప్పుడు నిద్రపోయిన చంద్రశేఖరరావు ఇయ్యాలను మేల్కొని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత బ్యారేజీల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి 1200-1300 టీఎంసీల నీళ్లు అక్రమంగా తరలించకపోతున్నారని నువ్వే చెప్తున్నవే. గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఏమైతే చెప్పిందో ఈరోజు మీరు గదే చెప్పారు, కొత్తగా చెప్పింది ఏముందని అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా వాటిని గుర్తించడం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సుప్రీంకోర్టులో, అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ముందల ఈ అక్రమ ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేస్తామనేది చెప్పాల్సింది పోయి శాసనసభ ఆమోదం పొంది అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని శాసనసభలో తీర్మానం చేయాల్సింది పోయి వాళ్ళు కట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చేయలేదు, సిడబ్ల్యూసి ఏం చేయలేదు, మనము ఏమి చేయలేం, ఎవరేం చేయలేరు. కాబట్టి వాటన్నిటిని కూడా సక్రమం చేసేద్దామని నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు. ఇది దుర్మార్గమా కాదా ఒక్కసారి తెలంగాణ ప్రజానికం, తెలంగాణ మేధావులు, సాగునీటి పారుదల నిపుణులు ఆలోచన చేయాలి. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పాలన చేయాలా? భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, వ్యతిరేకించి అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించినా, లేకపోతే అక్రమ నీటిని తరలించినా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో అలమట్టిని ఎత్తు పెంచి నిర్మించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రుల కమిటీని వేయించి జ్యోతిబసు గారి నాయకత్వంలో అక్రమంగా కర్ణాటక నిర్మించబోయే అలంపట్టి ఎత్తును తగ్గించి ఆనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హక్కులను కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. పోరాటం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి, అదేవిధంగా సాగునీటి శాఖల దగ్గరికి అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా ఈ అక్రమ 450 బ్యారేజీలను నిరోధిస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పినుంటే వారిని అభినందించుండే వాళ్ళం. కానీ ఇవాళ వారు మేము 450 అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు, వాటిని మేము ఏం చేయలేము కాబట్టి వాళ్ళు కట్టుకోవచ్చు అని నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది.